రాఖీ పౌర్ణమి ఎలా వచ్చింది అంటే శిశుపాలుడు 100 తప్పులు పూర్తి అవ్వగానే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. సంహరించే సమయంలో వేలు తెగి రక్తం వస్తుంది. ఆ సమయంలో అక్కడున్న ద్రౌపది చూసి తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడికి రక్షణగా కడుతుంది. తరువాత ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ఇచ్చి తన మాన ప్రాణాలను కాపాడి తన ప్రేమను చాటుకుంటాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి ఈ రాఖీ పౌర్ణమి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అన్నంటే అమ్మలో మొదటి సగం, నాన్నలో రెండవ సగం. అన్నా చెల్లెల అనురాగానికి గుర్తే ఈ రక్షాబంధం. ఈ రాఖీ పండుగ రోజు రక్షాబంధం కట్టేటప్పుడు చెప్పుకోవలసిన మంత్రం: ఏనుబంధో బలిరాజా దానవేందో మహాబలః తేన త్వామభిబధ్వామి రక్షే మాచల మాచల. దీని భావం: ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నిన్ను నేను దర్శిస్తున్నాను అంటూ రక్షాబంధనాన్ని కట్టాలి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.